గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 29వ తారీఖు మార్చ్ 2026 ఆదివారం నుండి 4వ తారీఖు ఏప్రిల్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యం కనపడుతోంది, జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలహాలు, మనస్పర్ధలు, అపార్థాలు కనపడుతున్నాయి. ఎదుటి వారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల నష్టాలు, సంపాదన కన్నా ఖర్చు అధికమవడము, రుణబాధలు, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా మంచి మంచి అవకాశాలు చేజార్చుకునే పరిస్థితి కనపడుతోంది. దూరపు బంధువుల నుంచి చెడు వార్త వినే అవకాశం కనపడుతోంది. మిత్రులు కూడా శత్రువులుగా తయారయ్యే పరిస్థితి కనపడుతోందని చెప్పొచ్చు. విదేశీ ప్రయత్నాలు వాయిదా పడే పరిస్థితి కనపడుతోంది. ఎదుటివారికి మీ మీద ఈర్ష్య, ద్వేషం, అసూయ పెరిగిపోతుంటాయి, జాగ్రత్త. ఎంత డబ్బున్నా సంతృప్తికరంగా లేకపోవడము, లేదా ఏదో తెలియని విచారము, ఆందోళన కనపడుతోంది. అనుకున్నంత ఆదాయం రాకపోవడము, ఖర్చులు విపరీతంగా పెరగడము, తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోవడాలు, షేర్లు ట్రేడింగ్లో డబ్బులు నష్టపోవడాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ వారం అంతా కూడా భరించలేని ఖర్చులు కనపడుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన రావడం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పొచ్చు. నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడము, ఉద్యోగపరంగా అధికారుల వల్ల ఇబ్బందులు తలెత్తడము, వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడాలు, లేదా శారీరక అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. ముఖ్యంగా శారీరక కోరికలు పెరిగిపోవడము, తప్పుడు పనులు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, శారీరక వ్యామోహాల కోసం ఇతరులను కలవడాలు, వివాహేతర సంబంధాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ లాభం అయితే కనపడలేదు, అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి. పరిశ్రమలు పెట్టేవారికి ఇబ్బందులు ఉన్నాయి, అలాగే పనులు వాయిదా పడిపోతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు, ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడమే వారం మంచిది. సంతానం వల్ల నష్టము, సమస్యలు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య అపార్థాలు, అనవసరమైన వ్యామోహాలు, బయట కలవడాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు, దూరం జరిగే అవకాశం కనపడుతుంది. పరస్త్రీ పరపురుష వ్యామోహాల వల్ల, శారీరక వాంఛల వల్ల నష్టం కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వ్యక్తులతో గొడవలు పెట్టుకోవడం మాత్రం మంచిది కాదు. ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశం కనపడుతుంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. వైవాహిక జీవితంలో గొడవలు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు ఉన్నాయి. వ్యాపారం చేసేటప్పుడు కూడా కొంచెం స్వల్పంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం వల్ల, కుటుంబ సభ్యులతో గొడవలు పడడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి, జాగ్రత్త. ప్రేమికుల మధ్య వివాదాలు, ఆదాయం కన్నా ఖర్చు అధికమవడము కనపడుతోంది. విద్యార్థులుగా చదువుకునే సమయంలో మనోధైర్యం కోల్పోవడం కానీ, నా వల్ల అవుతుందా, నేను పాస్ అవ్వగల అనేటటువంటి పెద్ద ఇబ్బంది కనపడుతోంది. చదువు మీద దృష్టి పెట్టకుండా ఇతర విషయాలు ఆలోచించే అవకాశాలు, టెన్షన్లు కనపడుతున్నాయి. కాబట్టి కాన్సన్ట్రేషన్ చేయండి ఈ వారం అంతా కూడా. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం అయితే దక్కడం లేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు, ఉద్యోగంలో సమస్యలు ఉన్నాయి. స్త్రీలకు విలువైన వస్తువులు, ఆభరణాలు పోగొట్టుకోవడం కానీ, ఇంట్లో వ్యక్తులతో సమస్యలు రావడం కానీ, మానసిక అశాంతి, చేసే పనులు జాప్యము కనపడుతోంది. వ్యాపారస్తులకి అంతంత మాత్రం వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక డబ్బు మీద ఆశ పెరుగుతుంది, సంపాదించాలన్న తపన పెరుగుతుంది. అనేక మార్గాల ద్వారా డబ్బులు సంపాదించేటటువంటి ప్రయత్నం చేసి ఖచ్చితంగా ఉన్నతమైన స్థానానికి, ఉన్నతమైన స్థాయికి అయితే వెళ్తారు. అయితే కొత్తగా అనవసరమైన అప్పులు చేయడం వల్ల ఇబ్బందులు పడతారు. కాబట్టి అప్పులు మాత్రం చేసి దుబారా ఖర్చులు మాత్రం చేయకండి. ముఖ్యమైనటువంటి ఖర్చుల కోసం చేసే అప్పులు తప్పు అయితే లేదు, కాబట్టి అలాంటివి చేయండి. భర్తల మధ్య సమస్యలన్నీ తగ్గుతాయి. చాలా రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి. అపార్థాలు తగ్గుతాయి. ఆనందంగా కలిసి ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు. ఆభరణాలు కొనుగోలు చేయడం, వాహనాలు కొనుగోలు చేయడం బాగా కలిసి వస్తుంది. బాగా కష్టపడినట్లయితే ఈరోజు అన్ని రకాల పనులు కూడా తొందరగా పూర్తవుతాయి. మీకు శత్రువులు చాలా శాతం తగ్గుతారు. స్నేహితుల యొక్క పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. కొత్త వ్యక్తులతోటి పరిచయాలు మీకు ఆనందాన్ని ఇస్తుంది. కాకపోతే కొంతమంది వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. సంతానం లేని వారికి సంతాన యోగ్యత కనపడుతోంది. ట్రీట్మెంట్ చేయించుకున్న వారికి ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుంది. గతంలో చేసినటువంటి తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. ప్రేమించిన వాళ్ళతో కలిసి కాలక్షేపాన్ని చేయగలుగుతారు. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ప్రతి సమస్య నుంచి కూడా బయటపడడానికి చాలా కష్టపడి చాలా అద్భుతమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. తెలివితేటలతో ముందడుగు వేస్తారు. వ్యాపార లావాదేవీలన్నీ కూడా సకాలంగా జరుగుతాయని చెప్పచ్చు. వ్యాపారంలో లాభాలు కూడా పొందగలుగుతారు. భూములు కొనడం కానీ, గృహం కొనడం కానీ, బంగారం కొనడం కానీ, వాటి యందు పెట్టుబడులు పెట్టడం కానీ ఈ వారం చాలా బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది అని చెప్పచ్చు. విదేశీ ప్రయాణాలు కానీ, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు కానీ కలిసి వస్తున్నాయి. వివాహాది శుభకార్యాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం 1కి 10 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టినట్లయితే నష్టాలు ఉండవు. ముఖ్యమైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయడానికి ఖర్చు పెడతారు. ప్రేమికుల మధ్య ఇష్టం పెరుగుతుంది. భవిష్యత్తు గురించి, వివాహం గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సర్దుకుపోయే మనస్తత్వం వల్ల చాలా రకాల గొడవలు తగ్గుతాయని చెప్పచ్చు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ గ్రీన్ కార్డు లభించే అవకాశాలు, ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. ఆర్థికంగా బలపడతారు. అయితే
అనవసరమైన ఖర్చులు కూడా పెరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలవడానికి ప్రయత్నం చేస్తారు. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి సంబంధాలు కుదురుతాయని చెప్పచ్చు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, వీసాలు మంజూరవుతాయి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి, అలాగే పరీక్షల పట్ల చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వడంతో పాటుగా కాలేజీలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి అద్భుతమైనటువంటి ఉద్యోగ ప్రగతి, ఆర్థిక ప్రగతి, ఉద్యోగ అభివృద్ధి కనపడుతున్నాయి, పర్మనెంట్ కనపడుతున్నాయి చెప్పచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. స్త్రీలకి ఇంట్లో అన్ని రకాల పనులు తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే వ్యాపారాల పట్ల కూడా స్త్రీలు బాగా రాణిస్తారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అద్భుతమైనటువంటి ప్రగతి, వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. నష్టాలు భర్తీ అవుతాయని చెప్పచ్చు. వ్యాపారాన్ని విస్తరింపచేసే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు. అయితే కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ ఇక ఆ మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అతి కష్టం మీద అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు అన్నీ కనపడుతున్నాయి. విద్యార్థులకి చదవాలన్న తపన ఉన్నా కూడా కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా ఎదగడానికి, సంపాదించడానికి, డబ్బులు దాచడానికి బాగా కష్టపడతారు. మిమ్మల్ని మీరు నమ్ముకోవడం వల్ల లేదా ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకుండా ఉండడం వల్ల ఈ వారం బాగా కలిసి వస్తుంది. మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత బ్రహ్మాండంగా పెరుగుతాయి. సంతానం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పచ్చు. వ్యాపారాన్ని విస్తరింపజేయగలుగుతారు. వ్యాపారాలలో లాభాలు కూడా పొందగలుగుతారు. అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి నూతన వైద్య విధానాలు అమలుపరచడం ద్వారా మీకు ఆరోగ్యం సెట్ అవుతుందని చెప్పచ్చు. భవిష్యత్తు గురించి బాగా పెట్టుబడులు పెడతారు. డబ్బులు బాగా ఖర్చు చేస్తారు. ప్రతి విషయంలోనూ కూడా స్త్రీల సహకారం పురుషులకి, పురుషుల సహకారం స్త్రీలకి లభిస్తుంది. అలాగే స్త్రీల వల్ల మేలు జరుగుతుంది పురుషులకి. అయితే కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమందికి ఆర్థిక సాయం చేయవలసిన పరిస్థితి కనపడుతుంది. కానీ ఆ డబ్బులు మీకు తిరిగి వచ్చేలా కనపడలేదు, జాగ్రత్త. రాజకీయ నాయకులకి పదవి అధికార యోగ్యతలు, అద్భుతమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అనారోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా ఒడిదుడుకులు ఎదురైనా సరే వాటిని అధిగమించగలిగే ప్రయత్నం చేయగలుగుతారు. ఇతర దేశాల ఉండే భారతీయులకి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలిగే అవకాశాలు, ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ బాగా కలిసి వస్తాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు మాత్రం అధికారులతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కొంచెం ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక తొందరగా మీ ప్రేమ ఉద్దేశాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే వేరే వాళ్ళ మధ్యలో దూరే అవకాశం కనపడుతోంది. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది, జాగ్రత్త. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. వ్యాపారపరంగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూముల యందు, గృహాల యందు పెట్టే పెట్టుబడులు బ్రహ్మాండంగా కలిసి వస్తున్నాయి. గృహం లేని వారికి గృహయోగ్యత కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలు, గుర్తింపు, ఆదాయం పెరుగుతోంది. భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పెరుగుతాయి. కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అప్పుల బాధల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయగలుగుతారు. గృహ నిర్మాణ పనులన్నీ కలిసి వస్తాయని చెప్పచ్చు. పొలాలు, స్థలాలు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. జనంలో చక్కని ఆకర్షణ ఏర్పడుతోంది. కోర్టు సమస్యల నుంచి, పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు. వ్యాపారంలో మార్పులు తీసుకురాగలుగుతారు. ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేస్తారని చెప్పచ్చు. విడిపోయినటువంటి వ్యక్తులు కలుస్తారు. భార్యాభర్తలు తిరిగి కలుస్తారు. వివాహం కాని వారికి వివాహ యోగ్యతలు అనుకూలిస్తున్నాయి. విద్యార్థులకి సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి, చదువులో నైపుణ్యం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా మీ స్థాయి పెరుగుతుంది. ప్రమోషన్లు కనపడుతున్నాయి. ఉద్యోగంలో అధికారాలు, బాధ్యతలు ఖచ్చితంగా వస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకి ఇంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అందం పట్ల ఆసక్తి, ఆభరణాలు, వస్త్రాలు కొనుగోలు చేయడం, పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ అవుతాయి. నష్టాలు భర్తీ చేసుకుంటారు. ప్రత్యేక శ్రద్ధ పెట్టి లాభాలు అయితే పొందగలుగుతారు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ